అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఏప్రిల్ 24వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారికి ప్రతికూల సమయం అనుకూల సమయంగా ఏ విధంగా మారబోతుంది, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారికి శుభ పరిణామాల అశుభ పరిణామాల, వారు ఎదుర్కోబోయే సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు లభిస్తాయి, అలాగే వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నామా. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు ఎంతో క్రమశిక్షణతో కూడిన వారు, ఎంతో దయాహృదయం, ఎంతో దృఢ సంకల్పం కూడా కలిగిన వారు. ఈ యొక్క రాశి గలవారు ఎంతో మొండి పట్టుదలగా అయితే ఉంటారు. చేపట్టిన పనిని పూర్తయ్యేంత వరకు కూడా ఆ పనిని అయితే మధ్యలో విడిచిపెట్టరు. అది ఎంత కష్టతరమైందనా సరే తప్పకుండా పనిని పూర్తి చేసే తీరుతారు. ఈ యొక్క రాశి గలవారు ఎంతో మందికి అయితే సహాయం చేస్తూ ఉంటారు. ఎంతో జాలి హృదయాలు, ఎంతో మేధావులను కూడా చెప్పుకోవచ్చు. ఎంతో బాధ్యతాయుతంగా అయితే ఉంటారు. మాట ఇచ్చినప్పుడు తప్పకుండా ఆ మాటను నిలబెట్టుకుంటూ ఉంటారు. లోపల ఎంతో బలంగా ఉంటారు. పైకి మాత్రం చాలా సున్నితంగా అయితే కనబడుతూ ఉంటారు. రేపటి రోజున వీరికి కలిసి వచ్చే అదృష్టపు రంగు వచ్చేసి ఎరుపు, తెలుపు అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున అదృష్టపు సంఖ్య వచ్చేసి 8 అని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు దక్షిణ దిక్కు అలాగే పశ్చిమ దిక్కు ప్రయాణం చాలా శుభ ఫలితాలు అయితే మీకు సూచిస్తూ ఉన్నాయి. ఎంతో ఉద్యోగపరంగా కూడా, వ్యాపార పరంగా కూడా, వ్యక్తిగత పనుల కోసం ఈ దిశ మీకు చాలా అనుకూలంగా అయితే మారబోతుంది. రేపటి రోజున మీరు వ్యక్తిగత విషయాలలో ముందుకు వెళ్ళేటప్పుడు తప్పకుండా ఓర్పుతో నిర్ణయాలు అయితే తీసుకోవాలి. మీ యొక్క పని మీద శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలు అయితే రాబోతాయి. రేపటి రోజున మీరు శాంతంగా క్రమశిక్షణతో ముందుకు వెళ్లాల్సిన రోజునైతే తెలుసుకోవాలి. అదృష్టం మీ వైపే ఉంది. ఎంతో కష్టతరమైనా కానీ మంచి ఫలితాన్ని అయితే మీరు తప్పకుండా రేపటి రోజున మీరు అందుకోబోతున్నారు. మంచి మంచి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు కూడా జీవితంలో తిరగబోతుంది. ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ఒక విషయం అయితే ఒకే ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు మీ యొక్క జీవితంలో ప్రవేశించబోతుంది. ఆ ఫోన్ కాల్ మీలో ఆనందాన్ని మరింతగా నింపబోతుంది, మరింత హెచ్చరిస్తుంది కూడా. మీకు శుభం కలుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. కానీ సాయంత్రం లోపు ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ మీకు అందబోతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు, ఆర్థిక పరంగా ఒక మంచి అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. మీరు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా విజయం అనేది అయితే మీకు మీ వెంట రాబోతుంది. ఎంతో కొత్త ఆశ అయితే మీ మనసులో నిండబోతుంది. మీకు కష్టానికి తగిన ఫలితం తప్పకుండా మీకు దక్కుతుందనే భావన మీ మనసులో నిండుగా అయితే నెలకొంటుంది. మీరు ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడి ఉన్నారు. మీరు ఎదగడానికి కొంతమంది మీపై ఈర్ష్యతో అయితే ఉన్నారు. మీకు అడ్డంకులు సృష్టించాలనే ఆలోచనతో కుట్ర పన్నుతూ ఉన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారు. మీరు నష్టం కలిగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మీ చుట్టూ తిరుగుతూ ఉన్న ఒక చిన్న సమస్యను పెద్దగా మార్చే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు. ఇటువంటి సమయంలో మీరు తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యమైన మీ వ్యక్తిగత విషయాలు ఎవరితో కూడా అస్సలు పంచుకోవద్దు. అలాగే మీ యొక్క ప్లాన్స్ కానివ్వండి, మీ యొక్క విజయాలు కానివ్వండి ఎక్కువగా ఎవరికి బయట పెట్టవద్దు. కొత్తగా పరిచయం అయినటువంటి వాటిపై పూర్తిగా నమ్మకం పెట్టుకోండి. ఎవరి మాటలకైనా వెంటనే స్పందించకుండా ఒక్కసారి ఆలోచించండి. మీ యొక్క ఓర్పే మీకు రక్షణ. మీ యొక్క మౌనం, మీకు సహనం అయితే మీకు ఎంతో మేలు చేస్తుందంటే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మీరు కేవలం నటిస్తున్న వారిని నమ్మాలి. ఎవరిని దూరంగా ఉంచాలనే అవగాహన మిమ్మల్ని మరింత బలంగా, తెలివిగా మార్చుతుందనే మాట మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క విషయంలో నెగిటివ్ అయితే కాదు, కానీ కొన్ని మంచి సంకేతాలు కూడా ఉంటూ ఉంటాయి. కష్టానికి తగిన గుర్తింపు మీకు తప్పకుండా మీ ముందుకు రాబోతుంది. ఆత్మవిశ్వాసం మెరుగుపడబోతుంది. మీరు తీసుకోబోయే నిర్ణయాల్లో చాలా కఠినంగా అయితే ఉండబోతున్నాయి. కొంతమంది వ్యక్తుల వల్ల జాగ్రత్త పడవలసిన అవసరం చాలా మరింతగా ఉంది. తెలివిగా ముందుకు సాగడం ద్వారా మీలో మంచి మార్పు కూడా రాబోతుంది. మీ కష్టానికి తగిన ఎప్పుడూ కూడా మంచి ప్రతిఫలాన్ని అయితే మీరు పొందబోతూ ఉన్నారు. రేపటి రోజున మీ యొక్క నమ్మకము ఒక విజయాన్ని దగ్గరకైతే తీసుకుపోతుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం తప్పకుండా మీకు తీసుకోవాలి. దేవుడు అప్పుడు మీకు మీ యొక్క ఇష్టదైవ నామస్మరణ తప్పకుండా చేసుకోవడము, మీపై నమ్మకం ఉంచుకోవడము మీకు శుభం వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. మీకు రేపటి రోజున శుభపూరితమైనటువంటి మంచి మిశ్రమ ఫలితాలు అయితే కనబడుతున్నాయి. కొన్ని రంగాల్లో మంచి ఫలితాలు కూడా పొందబోతున్నారు. జాగ్రత్తగా ఉండవలసిన సమయం అనేది మీకు చెప్పుకోవచ్చు. ఒక్కొక్క రంగం గురించి
గురించి స్పష్టంగా తప్పకుండా తెలుసుకొని తీరాలి. ఉద్యోగ రంగం గురించి తెలుసుకున్నట్లయితే మీ కష్టానికి తగిన గుర్తింపు లభించబోయే రోజు. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అవ్వబోయే రోజునైతే చెప్పుకోవాలి. పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా పొందబోతున్నారు. సరికొత్త అవకాశాల ద్వారా మరింత సమాచారం కూడా తెలుసుకోబోతున్నారు. ఆర్థిక రంగం గురించి డబ్బు విషయంలో చిన్నగా లాభాలైతే కనబడుతూ ఉన్నాయి. రావాల్సిన బకాయిలు అన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడంలో చాలా జాగ్రత్త వహించడం ద్వారా మంచి ప్రయోజనాలు అయితే మీరు పొందగలరు. పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు కూడా మీకు మంచి సానుకూల ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాయి. స్నేహితులతో మంచి సమయాన్ని కూడా గడపబోతున్నారు. కొత్త పరిచయాలు మీ యొక్క భవిష్యత్తులో ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రతి చిన్న మాటల వల్ల చిన్న అపార్థాలు కూడా తలెత్తబోతున్నాయి. ఇతరుల మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది కనుక ఓర్పుతో మాట్లాడడం చాలా ముఖ్యమని అయితే గుర్తుపెట్టుకోవాలి. మానసికంగా ఒత్తిడి, టెన్షన్స్ అనిపించినప్పటికీ కూడా అటువంటి విషయాలు ఎక్కువగా ఆలోచించడం వల్ల మనసు భారంగా కలుగుతుంది. శాంతంగా ఉండడానికైతే ప్రయత్నించండి. మీ యొక్క ఎదుగుదలను చూసి కొంతమంది కుళ్ళుతో ఉంటుంటారు. అడ్డంకులన్నీ సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మిత్రుల రూపంలోనే శత్రువులు మీ చుట్టుముట్టి ఉన్నారు. తప్పకుండా అటువంటి వారిని మీరు గ్రహించుకొని దూరం పెట్టడం చాలా మంచిది. వ్యక్తిగత విషయాలను ఎవరితో అస్సలు షేర్ చేసుకోవద్దు. ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి మీరు దానికి అనుగుణంగా అవసరమైన వాదనలకు చాలా దూరంగా ఉండడం మంచిది. ఎవరిని అసలు గుడ్డిగా అయితే నమ్మవద్దు. ఎటువంటి వాదనలు వచ్చినా కూడా వాటిని ఆలోచించి అందులో ఉన్న నిగూఢ రహస్యాలు ఏమిటో తెలుసుకొని అందులో ఉన్న నిజానిజాలు అబద్ధాలు ఎటువంటివనేది తెలుసుకొని మీరు దాని ద్వారా వ్యవహరించడం చాలా మంచిదని, సమస్యలను ఓర్పుతో ఎదుర్కోవాలని అయితే తెలుసుకోవాలి. శాంతంగా తెలివిగా ముందుకు సాగిపోతే ఎటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా అయితే మారుతాయి. రేపటి రోజున శుభపరిణామాలు, మీకు చిన్న పరీక్షల మేళవింపు, ఇవన్నీ కూడా మీకు చిన్న చిన్న పూజా ఫలాల ద్వారా ఎన్నో ప్రతిఫలాలు అయితే మీకు పుణ్యఫలాలు రాబోతున్నాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే తప్పకుండా దేవుణ్ణి స్మరించుకుంటూ మీరు నిద్ర లేవడం చాలా మంచిది. శని గ్రహంతో మీరు రేపటి రోజున శనిదేవ భగవానికి ధ్యానం చేయడం ద్వారా, అలాగే ఓం శనీశ్వరాయ నమః అని 11 సార్లు లేదా 21 సార్లు జపించుకోవడం ద్వారా ఇంటి ముందులా కానివ్వండి, పూజ గదిలో కానివ్వండి, నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవడం, తులసి మొక్కకు నీరు పోసి నమస్కరించుకొని అగరబత్తులు వెలిగించి నైవేద్యం వెలిగించడం, ఇటువంటివన్నీ చేయడం వల్ల మీరు కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. మధ్యాహ్నం లేదా సాయంత్రంలోపు చేసుకోవాల్సిన పరిహారాలు కూడా కాకులకు కానివ్వండి, పక్షులకు కానివ్వండి గింజలు వేయాలి. దీనివల్ల మీకు చాలా శాంతి కలుగుతుంది. పేదవారికి అన్నదానం చేయడం, ఏదైనా మీకు వీలైన సహాయం చేయడం, అలాగే ఆహార దానం చేయడం మంచిది. శుభ ఫలితాలు అయితే మీరు కలుగుతాయి. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి. పెద్దలను గౌరవించి తీరాలి. కులదేవతను తప్పకుండా స్మరించుకోవాలి. కులదేవత యొక్క ఆశీర్వాదం ఉంటే ఇంట్లో సిరి సంపదలు మెండుగా అయితే ఉంటాయి. అనవసరపు వాదనలకు అసలు మీరు తావివ్వవద్దు. కోపంలో ఎటువంటి మాటలు మాట్లాడవద్దు. ఎవరికైనా హాని కలిగించే విధంగా ఆలోచనలకు దూరంగా ఉండండి. చిన్న చిన్న పూజా పరిహారాలు భక్తి శ్రద్ధలతో మీరు కనుక చేస్తే కనుక మీకు ఎదురవ్వబోయే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి. ఎన్నో శుభవార్తలు మీ వైపు తప్పకుండా రాబోతున్నాయి. తప్పకుండా జాగ్రత్తగా అయితే ఎవరు ఏమీ చేయలేరు. ఇష్టదైవ నామస్మరణ ప్రతిరోజు చేసుకుంటూ ఉండడం చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. ఆపద పొంచి ఉంచినా కూడా తప్పకుండా ఇంటి కులదేవతను మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు. కులదేవత ఆరాధన చేసుకుంటూ ఉండడం ద్వారా ఎంతో మంచి జరుగుతుందని అయితే మీరు గ్రహించి తీరుతారు. రేపటి రోజున ఎన్నో శుభ ఫలితాలు, శుభ అవకాశాలు కూడా మీకు కలుగుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎంతో భక్తితో, ఓర్పుతో, శాంతంగా మీరు ముందుకు వెళ్తూ ఉంటే మీకు రాబోయే అడ్డంకులన్నీ తొలగిపోయి మీరు చేపట్టబోయే ప్రతి పనిలో కూడా విజయం అయితే తప్పకుండా మీకు తథ్యంగా లభిస్తుంది. మీకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం వృధా కాకుండా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా మీకైతే దక్కుతుంది. అంత అనుకూలంగా ఉంటుంది. ఎవరినైతే ఇబ్బంది పెట్టితే మీకు ఏమనిపించలేదు, కొంతమంది వ్యక్తులు మీకు ఇబ్బంది పెట్టాలని తలెత్తి చూస్తూ ఉంటారు. అటువంటి తప్పకుండా భగవంతుడు అనేవాడు మీకు తప్పకుండా తోడు ఉంటాడు. భగవంతుని యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. ఇప్పటి కాలంలో వ్యక్తులు ఎవరిని ఎంతవరకు నమ్మాలి అంతవరకే నమ్మాలి. ఒకరు ఎదుగుతుంటే చూడలేక ఓర్వలేక ఉండే మనుషులు ఎంతోమంది మన సమాజంలో చుట్టుముట్టు ఉన్నారు. మనతో స్నేహపూర్వకంగానే ఉంటూ మన పక్కకు వెళ్ళి మన గురించి చెడుగా ప్రచారం చేసేవారు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారిని గ్రహించుకోలేక అటువంటి వారి ద్వారా ఎన్నో సమస్యలను కొని తెచ్చుకున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారు కాస్త దూరంగా ఉండటం అలాగే చాలా మంచిది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నవారు ఆ యొక్క కష్టానికి తగిన ఓర్పు కూడా మీరు పట్టుదల అసలు మీకు బలం అని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఎంతో జాగ్రత్తగా మనల్ని ఏ శక్తి కూడా ఏం చేయలేదని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉంటూ ఉంటారో మనల్ని కీడు పెట్టే వాళ్ళందరికీ కూడా ఆ దైవమే తప్పకుండా మీకు వారికి తగిన గుణపాఠాన్ని అయితే నేర్పించి తీరుతుంది. తప్పకుండా రేపటి రోజున మీరు కులదైవత ఆరాధన చేసుకోవడము, అలాగే ఉదయం నిద్ర లేవగానే అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం, లక్ష్మీ కటాక్షం కోసం అమ్మవారిని ఎరుపు రంగు వస్త్రాలతో కానివ్వండి, అలాగే ఎరుపు రంగు పూలతో కానివ్వండి అభిషేకించుకోవడము, అలాగే కుంకుమార్చన చేసుకోవడం, లలిత సహస్రనామాలు, కనకదార స్తోత్రాలు, విష్ణు సహస్రనామాలు ఇటువంటివన్నీ కూడా పఠించడం ద్వారా మీకు ఎంతో మేలు జరుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు
ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇల్లంతా సాంబ్రాణి ధూపంతో నింపేసి అమ్మవారిని పూజించుకోవడం ద్వారా ఎంతో భక్తి శ్రద్ధలతో మీరు పూజించుకోవడం ద్వారా అమ్మవారికి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.